విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, కొత్త కోడలు గారు కాపురం కొత్త కాపురం ఆలు మొగలు కట్టుకున్న అనురాగ గోపురం అంటూ కొంతకాలం హ్యాపీగానే పాటలు పాడేసుకున్నారండి. ఆ తర్వాతే మొదలయ్యాయి అసలు కష్టాలు. వేళ్ల కాని వేళ్ల డ్యూటీలు, పని ఒత్తిళ్లు, వండుకు తినేందుకు తీరిక లేకపోవడమే కాదు, ఎవరు వంట చేయాలన్న పేచీలు కూడా మొదలయ్యాయి. ఆఫీస్ క్యాంటీన్లో, హోటళ్ల నుండి పార్సల్లు, తిండ్లు ఎవరైనా సరే ఎంతకాలం తింటారు చెప్పండి? వంట మనిషిని పెట్టుకుంటే 4 రోజులు వస్తే మరో 4 రోజులు రాదు. ఈలోగా కోడలు గారు ఒక పండంటి పాపాయికి జన్మనిచ్చారు. అప్పుడు మొదలయ్యాయి కొత్త కష్టాలు. సరే, ఈ కార్యక్రమం చూశాక ఆ వివరాలు మాట్లాడుకుందాం. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు బక్రం క్లాత్ తో హ్యాండ్ పర్స్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు సుమిత్ర గారు. మరి అదేంటో చూసి నేర్చేసుకుందామా? నమస్తే సుమిత్ర గారు. హాయ్ సుజాత, ఎలా ఉన్నారండి? బాగున్నా. ఓకే, మీరు ఎక్కడి నుండి వచ్చారు? బొల్లారం నుంచి వచ్చాను. బొల్లారం నుండి సుమిత్ర గారు వచ్చారు. మరి మా సకుల కోసం ఈ రోజు పర్స్ ని తయారు చేసి చూపిస్తానన్నారు కదండి. సో మరి దీనికి కావాల్సినటువంటి ఐటమ్స్ ఏంటో చెప్తారా? చెప్తా సుజాత. బక్రం క్లాత్, సాటిన్ రిబ్బన్, థ్రెడ్ నీడిల్, లేస్, గ్లూ, జిబ్, పెన్సిల్, స్కేల్, సీజర్. సో సుమిత్ర గారు మరి తయారు చేయడం చూపిస్తారండి? అవును సుజాత. ఫస్ట్ బక్రం క్లాత్ తీసుకుందాం. ఇంత పెద్ద సైజ్ తీసుకోవాలి. లెంత్ అంటే ఇది లెంత్ ఎలా కొలుచుకోవడం అండి? మన ఇష్టం, పెద్దది చేసుకోవాలంటే పెద్దది, లేకపోతే స్మాల్ అంటే స్మాల్ సైజ్ కావాలనుకుంటే స్మాల్. ఇలాగ డబల్ ఫోల్డ్ చేసి ఈ 2 కార్నర్స్ ఇలాగ యూ షేప్ లో కట్ చేసేయాలి. ఓ, సర్కిల్ లాగా, హాఫ్ సర్కిల్. ఇవి ఓపెన్ చేసేసి స్కేల్ పెన్సిల్ తో ముందు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం టర్నింగ్ కట్ చేసాం కదా, అవునండి, ఈక్వల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్క్. సో మనం ఏదైతే సర్కిల్ ని ఇలా క్రాస్ గా కట్ చేసామో అంటే అక్కడ వరకు స్ట్రైట్ లైన్ ఉంటుందండి. అక్కడ నుండి కర్వ్ వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ స్ట్రైట్ లైన్ ఉండదు కాబట్టి అక్కడ వరకు ఇలా లైన్ చేసుకున్నాం. ఓకే, 2 సైడ్స్ అలా చేసుకోవాలి. దాని తర్వాత ఒక హాఫ్ ఇంచ్ వరకు మనం ఇలాగా లైన్స్ డ్రా చేసుకోవాలి. సుమిత్ర గారు అంటే ప్రొఫెషనల్ కాబట్టి అలా తనకి ఐడియా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా డ్రా చేసేసారు. కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కొంచెం కొలత తీసుకుని చేస్తే ఇంకా అందంగా ఉంటుంది. దాని తర్వాత గ్లూ తీసుకొని మనం లైన్ గా ఇక్కడ గ్లూ లేకుండా కూడా మనం ఏం చేయాలంటే స్టిచెస్ మెషిన్ ఉన్నదంటే డైరెక్ట్ మెషిన్ మీద స్టిచెస్ చేయొచ్చు. ఓకే, ఇలాగా అన్నిట్లో పెట్టేసేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మార్జిన్ చేసాం కదా సుజాత, ఇక్కడ నుంచి ఇక్కడ వరకే మనం స్టిక్ చేసేయాలి. ఫస్ట్ లైన్ ఇలాగా చేసేసాం కదా, దీన్ని ఈక్వల్ గా మనం ఫస్ట్ కట్ చేసి రెడీ పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. ఓకే, సో అది కూడా మనం ఇలా అన్ని ఒకేసారి కట్ చేసి మెజర్మెంట్ చేసుకొని ఈజీగా ఉంటుంది. ఇలాగా 2 కలర్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఎల్లో ఇంకా రెడ్ తో చేస్తాను నేను. ఓకే ఓకే, సో ఆల్టర్నేట్ గా తీసుకోవాలి, స్టిక్ చేస్తారా? ఇప్పుడు రెడ్ పెట్టాను కదా, దాని తర్వాత మనం ఎల్లో పెడతాం. ఓకే, ఇది ఎక్స్ట్రా ఉన్నది తర్వాత కట్ చేసుకోవచ్చు. సో ఇన్ బిట్వీన్ ఇలా వైట్ కలర్ కనబడ్డా పర్వాలేదండి? పర్వాలేదు, ఆ తర్వాత మళ్ళీ ఫినిషింగ్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ఎల్లో. సుజాత, ఇది ఆల్రెడీ టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. నేను ఒకటి కంప్లీట్ చేసి తెచ్చాను వేరేది కలర్స్ లో. సో మనకి స్టిక్ అయిన తర్వాత కూడా ఆరడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే, కంప్లీట్ చేసి తెచ్చాను ఒకటి, అది చూపెడతాను. ఓకే, పక్కన పెట్టేస్తాను. ఇదిగో సుజాత, ఇది కంప్లీట్ చేశాను బ్లూ ఇంకా రెడ్ తో. చివరికి ఈ లాస్ట్ లో ఈ ఎండ్ లో 2 లేస్లు కూడా అటాచ్ చేశాను. ఓకే ఓకే, మొత్తం 2 సైడ్స్ కూడా లేస్ అటాచ్ చేశారండి. కంప్లీట్ అయిపోయి రెడీగా ఉంది, మనకి అంతా డ్రై అయ్యి. ఓకే, దాని తర్వాత దీనికి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత వైట్ ఎక్కడెక్కడ ఉన్నదో అక్కడ మనం కట్ చేయాలి. ఓ, ఇలాగా ఫుల్ కట్ చేసేసాం కదా, మిడిల్ జాయింట్ ఉన్నది కదా, ఇది సపరేట్ చేసేయాలి. ఓకే, 2 సైడ్స్ ని మనం ఏదైతే ఫోల్డ్ చేసామో అది కట్ చేసేసేయాలి. ఇలా 2 పార్ట్ అయింది కదా సుజాత. ఇప్పుడు ఫస్ట్ ఇలాగా తీసుకొని జిగ్జాగ్ మాదిరిగా చేయాలి మనం.
సో ఎవ్రీ లైన్ ని అల్లుతూ వెళ్తున్నారు. అవును, అప్ అండ్ డౌన్ జిగ్జాగ్ మాదిరిగా చేసుకోవాలి. ఇలాగ అవుతుంది కదా. ఇక్కడ మళ్ళీ తర్వాత గ్లూతో సో ఇలా అంతా అయిపోయిన తర్వాత అల్లిన తర్వాత లాస్ట్ లో గ్లూతో స్టిక్ చేసేయాలి. ఓకే, సో ఎవ్రీ లైన్ అలాగే స్టిక్ చేస్తూ వెళ్ళాలండి. అవును. సో ఆల్మోస్ట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కదండి. అవును సో సార్. చివరికి వచ్చిన తర్వాత సుమిత్ర గారు ఏం చేశారంటే మొత్తం అన్ని లైన్స్ కి కలిపి ఇలా గ్లూ చేసేస్తున్నారండి. గ్లూ పెట్టేసి స్టిక్ చేసేస్తున్నారు. సో ఇంతే కదండి. ఇంతే. ఓకే, మిషన్ లో కొట్టుకుంటే ఇంకా తొందరగా అయిపోతుంది, నీట్ గా ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది. దాని తర్వాత మనం లేస్ తీసుకొని ఈ 4 సైడ్ ఇలాగా స్టిచెస్ చేయాలి. ఓ ఇది హార్ట్ side. షేప్ లోకి వచ్చేసింది. అవును కదండి. ఇది ఇలాగా స్టిచెస్ చేయాలి. ఆల్రెడీ ఇది కంప్లీట్ సో చేసి ఇది హార్ట్ లాగా స్టిక్ చేసేసేయాలి పర్స్ అంతా కూడా. పర్స్ అంతా ఇక జిగ్గుని ఈ సైడ్ ఇక్కడి నుంచి పెట్టేసేయాలి. ఓకే, ఇది ఆల్రెడీ కంప్లీట్ చేసి తెచ్చాను, చూపెడతాను. ఇదిగో ఇలాగా ఫుల్. ఓకే, ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఇది కంప్లీట్ అయినాక 4 సైడ్ 3 మొత్తం హార్ట్ షేప్ లో మనం లేస్ పెట్టేసాం. ఓకే, లేస్ ఇక్కడ నుంచి అటాచ్ చేసాం. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఉంది కదా, అది ఇక్కడ జాయింట్ చేసేయాలి. ఓ సో ఇది ఈజీ. ఈ పార్ట్ అంతా కూడా మళ్ళీ ఇటువైపు జాయిన్ చేసేసి జాయింట్ చేసేయాలి. చేసి జిప్ వేసేసి జిప్ వేసేసి. సో ఇది దీంతో పర్స్ రెడీ అయిపోతుంది కదండి. సుజాత ఓకే అండి, మీరు ఆల్రెడీ ప్రిపేర్ చేసిన పర్స్ ఏదైనా ఉందో చూపిస్తారా? చూపెడతాను. ఓకే, కంప్లీట్ అయింది. ఇది ఉన్నది సుజాత. ఇదిగో చూడండి. ఈ చేతిలో పట్టుకుని ఎక్కడన్నా వెళ్ళొచ్చు, పెట్టుకోవడానికి. చాలా నీట్ గా ఉందండి. సో ఈ పర్స్ కనుక పిల్లలకి ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే పిల్లల దగ్గర అప్పుడప్పుడు పాకెట్ మనీ ఇస్తూ ఉంటాం కదండి. అలాంటివన్నీ ఇలా పర్సులో పెట్టేసుకుని జాగ్రత్త చేసుకోవడం, ఎక్కడికైనా పార్టీలకు వెళ్ళినప్పుడు కూడా ఇలాంటివన్నీ పట్టుకుని వెళ్తే ఇంకా ముద్దుగా ఉంటుంది. ఏ నీ పర్స్ బాగుంది, నీ పర్స్ బాగుంది అంటూ ఉంటారు ఫ్రెండ్స్ అందరూ. సో సకులు మీరు అందరు కూడా పిల్లల కోసం కంపల్సరీ ఇది ప్రిపేర్ చేసుకోండి. పిల్లల కోసమే కాదండి, ఈ మోడల్ అయితే పిల్లల కోసం చాలా ముద్దుగా ఉంటుంది. ఈ పర్స్ మాత్రం నిజంగా చాలా బాగుంది చూడండి. సో సుమిత్ర గారు సకులందరికీ కూడా ఒక మంచి ఐటెం పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈటీవీ వాళ్ళు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఓకే సకులు, చూసారు కదా అందమైన పర్స్ ని ఎలా తయారు చేసుకోవాలో సుమిత్ర గారు చక్కగా చూపించారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే తయారు చేసి చూడండి, పిల్లలకి ఇచ్చి శభాష్ అనిపించుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.